ఓం నమ శివాయ. ఇవాల్టి వీడియోలో అసలైన రుద్రాక్షని గుర్తించడం ఎలాగో తెలుసుకుందామండి. సాక్షాత్తు ఆ పరమేశ్వరుని స్వరూపమైన రుద్రాక్షలో చాలా రకాలు ఉన్నాయండి. వాటి మీద ఉండే గీతల ఆధారంగా రుద్రాక్షని ఏకముఖి, ద్విముఖి, త్రిముఖి, చతుర్ముఖి, పంచముఖి ఇలా 21 రకాలు ఉన్నాయండి. ఇప్పుడు మా ఇంట్లో పూజ గదిలో ఉండే రుద్రాక్షలు మీకు అసలైనవా కాదా ఎలా తెలుసుకోవాలో చూపిస్తానండి. మేము పూజ చేసుకునే ఈ రుద్రాక్షలు వచ్చేసి పంచముఖి రుద్రాక్షలు అండి. ఈ రుద్రాక్షలు అసలైనవా కాదా అది ఎలా తెలుసుకోవాలి అనే దానికి 2 రకాలుగా తెలుసుకోవచ్చండి. ఈ 2 పద్ధతులని మనం ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు జాగ్రత్తగా గమనించండి. మీరు కూడా చాలా ఈజీగా అసలైన రుద్రాక్షని గుర్తించవచ్చు. ముందు మనము మొదటి పద్ధతి చూద్దామండి. దీనికి ఒక రుద్రాక్ష తీసుకొని 2 కాయిన్స్ తీసుకోవాలండి. ఏవైనా పర్వాలేదు, 2 కాయిన్స్ తీసుకొని ముందుగా ఒక కాయిన్ని ఇలా టేబుల్ మీద పెట్టి దానిపైన రుద్రాక్షని పెట్టాలండి. ఇప్పుడు రెండో కాయిన్ తీసుకుని దానిపైన రుద్రాక్ష పైన పెట్టాలండి. అలా పెడితే చూడండి రుద్రాక్ష తిరుగుతుంది, కదులుతుంది. చూడండి, బాగా జూమ్ చేసి చూపిస్తాను. చూడండి రుద్రాక్ష బాగా తిరుగుతుంది అన్నమాట, రౌండ్గా తిరుగుతుంది. ఎందుకు అంటే దీనికి ఉండే అయస్కాంత శక్తి ప్రభావం వల్ల ఇలా తిరుగుతుంది అన్నమాట. అప్పుడే ఇది అసలైన రుద్రాక్ష అని అర్థం. నేను ఇక్కడ 2 రూపీ కాయిన్స్ తీసుకున్నానండి. రుద్రాక్షకి అటువైపున ఇటువైపున 2 పక్కల కాయిన్ టచ్ అవుతూ ఉండాలి అంతే. ఒరిజినల్ రుద్రాక్ష అయితే ఆటోమేటిక్గా అదే తిరుగుతుందండి. ఇప్పుడు మనము రెండో పద్ధతి చూద్దామండి. ఇది ఇంకా చాలా ఈజీ అయిన పద్ధతి అండి. మనం ఏదైనా ఒక బౌల్ తీసుకొని దాంట్లో నీళ్లు పోయాలండి. ఇప్పుడు మనము రుద్రాక్ష తీసుకొని ఈ నీళ్ళల్లో వేయాలండి. మనం వేసిన రుద్రాక్ష వెంటనే కిందకి వెళ్ళిపోతే అంటే మునిగిపోతే అది అసలైన రుద్రాక్ష. కాసేపు తేలి తర్వాత నిదానంగా మునిగితే అది అసలైన రుద్రాక్ష కాదు అని అర్థం అనమాట. ఇప్పుడు మేము వేసిన రుద్రాక్ష నీళ్ళు అట్లా వేయంగానే కిందకి వెళ్ళిపోయిందండి. సో ఇది అసలైన రుద్రాక్ష అనమాట. ఇలా 2 రకాలుగా మనము అసలైన రుద్రాక్షని ఈజీగా తెలుసుకోవచ్చండి. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.